హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా తక్కువ టైంలో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది హెల్దీ కూడా. కర్రీ టేస్టీగా రావాలంటే సీక్రెట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 250 గ్రాముల క్యాప్సికమ్ అయితే వాష్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ క్యాప్సికమ్ పీసెస్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజ్ 3 టమాటోస్, మీడియం సైజ్ ఒక ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మసాలా అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ ధనియాలు, నువ్వులు, జీలకర్ర అనేది మాడిపోతే మనం చేసే కర్రీ అనేది చేదవుతుంది. అందుకే మనం ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 రెడ్ చిల్లీస్, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ టమాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, నువ్వులు, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. చెప్తున్నాను క్యాప్సికమ్ పీసెస్ అనేటివి బాగా కుక్ అయితే కర్రీ అనేది ముద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెడ్ చిల్లీస్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాతో కర్రీ ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుందండి. నువ్వులు, ధనియాలు, జీలకర్రతో చేసుకునే పౌడర్ వేసుకొని చేసుకుంటే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకునే ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా, చపాతీ, రోటీలోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే టేస్టీ క్యాప్సికమ్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.